తయారు చేశారు కదా, అసలు అది నెంబర్ 1. అసలు పీల్చుతా అంటే నశానానికి ఎత్తుతుంది అసలు. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. నేను చెప్తుంటే దాన్ని పీల్చుకునే పౌడర్, వాసన చూసే పౌడర్ అని చెప్తున్నాను కదా. అదే దానికి ఏదన్నా ఒక పేరు ఉంటుంది కదా. మీరు చేసే పౌడర్ మీకు తెలియకపోవడం ఏంటంటే ఎంత విచిత్రం విచిత్రం వీరక్కలాగా మాట్లాడతారు. ఏం బాబు, ఏమన్నా అది ఎక్కి నసాలానికి ఎక్కి ఏమన్నా మాట్లాడుతున్నావా ఏంటి? నువ్వు నన్ను విచిత్రం వీరక్క అంటున్నావు, నా డైలాగే నాకే కొడుతున్నావేంది? బాగా బట్టి కొట్టినట్లున్నావు. చేత అమ్మకు ఫుల్ కిక్కెక్కి నన్ను ఎందుకు బ్రెస్టులు ఎత్తావు? నేను దాంట్లో ఇన్వాల్వ్ అయినా మీకు? మా ఫార్ములానే నీది మా అంటే తయారు చేసిండేదే ఇది. హలో, ఎవరమ్మా? గుడ్ మార్నింగ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నానన్నా. మీరెవరు? నేను మీ పెద్ద ఫ్యాన్ ఆంటీ. రాధికా గారే కదా మీరు? అవునవును ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈరోజు నేను థ్యాంక్స్ చెప్తామని చేశాను ఆంటీ. ఏమ్మా? చాలా థ్యాంక్స్ ఆంటీ. అసలు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. దేనికి? దేనికంటే అదే మీకు తెలీదా? మీరే నాకు ఒక పౌడర్ చేసి పంపించారు కదా. ఏం పౌడర్ చేశారా ఆంటీ అసలు? అవునా, థ్యాంక్ యూ నాన్న. విష్ణు అన్న ఇచ్చాడు మీరు చేశారని పౌడర్, కానీ అది ఎంత బాగా చేశారంటే ఆ పౌడర్ మీరు. థ్యాంక్స్ అసలు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అసలు నా వీకెండ్ బ్రహ్మాండంగా అయింది మీ చేసిన అద్భుతంతో. థ్యాంక్ యూ నాన్న. నేను అట్లా బాగా చేస్తాను. మసాలా పొడులు, శనక్కాయల పొడి, పప్పుల పొడి. ఏంటి మసాలా పొడులు? మసాలా పొడులు కాదు నేను మాట్లాడేది. మీకు తెలుసు కదా. ఏంది ఇంకా అదే కదా, మసాలా పొడే కదా. తినే పొడులు కాదా ఆంటీ? శనక్కాయల పొడా? అసలు తినే అది వంటకి సంబంధించిందే కాదు అసలు. పాలల్లో కలుపుకునేదే? అది మనం తినేది కానీ తాగేది కానీ కాదు అసలు. ఆ పౌడర్ మీరు చేశారు. మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకే నాకు అన్ని ఇచ్చినాడు విష్ణు అన్న. ఓహో, అది పౌడర్ చక్కెర వేసుకొని కలుపుకొని నోట్లో వేసుకునేదే? అసలు అది తినేది కాదు, తాగేది కాదు. పాలల్లో కానీ అసలు తినే సబ్స్టెన్స్ కాదు అది. ముక్కులేకేసుకునేది మా మంచికి. ముక్కులేకే పౌడర్ ఎందుకు వేసుకుంటారు? ఆ వాసన పీలుస్తుంటే అసలు ఎంత బాగా చేశారంటే అసలు ఏదో అనుకున్నాను కానీ నిజంగా మీ చేతిలో పెద్ద మ్యాజికే ఉంది అసలు. అంటే ఆ పౌడర్ ఏం చేసినావు? ఏం చేసినారు ఏంటంటే మీకు తెలీదా? మీరు ఎందుకు ఇచ్చినారు ఆ పౌడర్? ఎందుకు చేసినారు, దేనికోసం చేసినారు మీకు తెలుసు కదా. నేను తినేకి మటన్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీలోకి, ఫ్రైలోకి అట్లా దాంట్లో చేస్తా. తెలుసు. అది కాకుండా ఇంకో పౌడర్ చేసినారు కదా. ఇంకేం పౌడరు? ఏందో కానీ అసలు మీరు ఎంత బ్రహ్మాండంగా చేసినారంటే అసలు నా వీకెండ్ వండర్ఫుల్. నిన్న మా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేశాను నేను. అందరు అసలు నిన్న వీకెండ్ ఉండే కదా, ఆ వీకెండ్ వండర్ఫుల్ అసలు. అంటే మీరు ఆ పౌడరు తిన్నారా? తినలేదు, వాసన చూసే పౌడర్ అది. ఇప్పటికన్నా అర్థమైందా నేను ఏ పౌడర్ గురించి చెప్తున్నాను? అర్థమైంది. ఓహో, ఇదిలే. ఓహో, అది ఆ పౌడర్ మొగాన్ని పూసుకొని చేతులు పూసుకునే పౌడరా? స్మెల్ వచ్చేది అది. ఒకసారి గుర్తు మీరే అది తయారు చేసి మీరే అన్నతో పంపించి. అది ఏందో నాకు బాగా క్లియర్గా చెప్పు బాబు, అర్థమైంది. ఆనందం పౌడర్ ఏంది ఉంటుందిరా? స్మెల్ వచ్చేకి ఏదన్నా పాన్సో లేకుంటే ఏదన్నా జెడ్ పౌడరు అలా గోకులో. మీరు ఒకవేళ ఇప్పుడు మా సాఫ్ట్వేర్స్ కి అలాంటివి చాలా అవసరము. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళకి మీరు కావాలంటే అందరికి పంపిస్తారా? ఒకవేళ అందరూ కొలీగ్స్ కావాలంటే పంపిస్తారా మీరు? అసలు అది ఏం పౌడర్ నాకు అర్థం కాలే. అది ఖచ్చితంగా క్లియర్గా చెప్పు బయటికి, ఏదో నాకు అర్థమయ్యేటట్లు. నేను చెప్తుంటే దాన్ని పీల్చుకునే పౌడర్, వాసన చూసే పౌడర్ అని చెప్తున్నాను కదా. అదే దానికి ఏదన్నా ఒక పేరు ఉంటుంది కదా.
మీరు చేసే పౌడర్ మీకు తెలియకపోవడం ఏంటంటే ఎంత విచిత్రం వీరక్కలాగా మాట్లాడతారో. ఏం బాబు ఏమన్నా అది ఎక్కి నసాలానికి ఎక్కి ఏమన్నా మాట్లాడుతున్నావా ఏంటి నువ్వు? నన్ను విచిత్రం వీరక్క అంటున్నావు, నా డైలాగే నాకే కొడుతున్నావేంది? బాగా బట్టి కొట్టినట్లున్నావు. మీ వీడియోస్ చూసి చూసి అంత మొత్తం మీరే లోపల ఉన్నారు, అసలు మీ మాటలే వస్తాయి. ఏం ఆ పౌడర్ లోపలికి పోయి మా మాటలు వస్తానయా, అట్లా తూలుతానయా? కదా అంటే మీరు చేసిన పౌడర్, మీ చేతులతో చేసిన పౌడర్, మరి మీ పౌడర్ లోపలికి పోతే మీ మాటలు రాకపోతే విష్ణు అన్న పద్దు అవుతున్న మాటలు వస్తాయా? అంతేగా. పౌడర్ పంపించిన మంచి పౌడర్ చేస్తాను బాబు. చెప్పండి ఆంటీ. సరే బాబు, అదేదో నాకు ఒక డౌట్, మీరు బ్రేకింగ్ బ్యాడ్ అన్నది అది వెబ్ సిరీస్ చూసి చేసినారా? అవునని చెప్పు. లేదు లేదు బాబు, నేను నీతో మళ్ళా మాట్లాడతాను. సేమ్ అదే కదా. అందులో ఉన్న ముసలాయప్ప మీ బంధువులు ఏమన్నా, మీ అన్న గాని మీ తమ్ముడు గాని ఏమన్నా అవుతారా మీకు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సేమ్ అది చూసినట్టే ఉంది, చేసినట్టే ఉంది. యా ముసలాయప్ప లేడు, యా వీరన్న లేడు, యా తొక్కలో తోటకూర లేదు, వాళ్ళు నాకెవరు పరిచయం లేదు. కానీ నాకెందుకో డౌట్ వస్తుంది మీరు అది చూసి చేసినట్టే అనేసి. సేమ్ నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంది, అదే మ్యాచ్ అవుతుంది. నీకేందో అదేదో బాగా పిలిచినట్లున్నావు, నీకు మాటలు ఎక్కువైనాయి. నాకు కొంచెం అర్జెంట్. సరే, నేను కొంచెం బాత్రూమ్ పోల్లా, అర్జెంటుగా మళ్ళీ చేస్తాను. బాత్రూమ్ పోతారు అంటే మళ్ళీ పోవచ్చు. అయ్యా చెప్పాలని చేసిన. సరే మీకు పొయ్యేదే కదా బాత్రూమ్. సరేలే, పొయ్యి వచ్చి మాటలు చేస్తానన్న. నా కొడుక ఏంది పంపించినావులే? లే ఏంది పంపించినావులే? వాళ్ళు ఇట్లా చేసిన పౌడర్ నా ముక్కులకి ఎక్కించుకుంటా, నసాలా పోతుంది. ముక్కులకి ఎందుకు ఎక్కించుకుంటారా పౌడర్లు? ఎందుకు ఎక్కించుకుంటారు? మామూలు పౌడర్ వాళ్ళ తమాషకి నీతో చేస్తాను. తమాషరా? ఆ పిల్లోడి అనిండే తిన్నావా? ఏందో బ్రేకింగ్ బ్యాడ్ వీరక్క అంట, విచిత్రం వీరక్క. నా మాట నాకే చెప్తాన్నాడు ఆ పిల్లడు. ఎవరు ఆ పిల్లడు అసలు? కళ్ళు అనేవాడు ఉంటే కాళ్ళు అనేవాళ్ళు ఉంటారంట. మామూలు ఏంటంటే మేఘాలు కత్తి విడిచిపెట్టలే, ఇక్కడ మేఘాలు అవుతాయి కానీ ఏం పిచ్చి పిచ్చి పౌడర్లు పంపిస్తాను వాడు నా కొడుకు. అది నేను చెప్తాను నీకు ఎందుకు. నేనేందో మసాలా పొడి, పప్పుల పొడి, కరివేపాకు అవన్నీ చేస్తా. నీకెందుకు నువ్వు నీకు ఇప్పుడు నా కొడుకు నీకు మంచి పౌడర్ చిల్లుగా. ఈ పాప ఎప్పుడు వచ్చింది ఇటుకి? పోయమ్మా నాయన, ఇప్పుడు వచ్చింది మా తల్లి వచ్చి సమ్మగా లైట్ వేసుకొని కూర్చో. లైట్ ఆఫ్ చేయి పా, అక్కడ పోయి కూర్చోపండి. బాగున్నావు భరత్? బాగున్నా అక్క. ఇంతకుముందు చేసినావు కాల్, నేను చూసుకోలే. ఒకసారి రాధిక ఆంటీకి ఇస్తారా అని. ఇస్తాను, మాట్లాడాలి. సరేనా అత్తయ్య? సబ్స్క్రైబర్ మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడాలి? మీ సబ్స్క్రైబర్ నమ్మా, రాధిక ఆంటీ నేను మాట్లాడేది. అవునమ్మా, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. అసలు మీరు పౌడర్ తయారు చేశారు కదా, అసలు అది నెంబర్ 1. అసలు పీల్చుతా అంటే నశానానికి ఎత్తుతుంది అసలు. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఏం పౌడరు? నేనేం పంపించిన? ఏంది బాబీ? అసలు ఏమన్నా పౌడర్ చేశారా? వంటలే బాగా చేస్తారు. మసాలా పౌడరా? మసాలా కాదు, పీల్చుతా అంటే నశానానికి ఎక్కుతుంది. బాబీ, మీరేమైనా మసాలా పొళ్ళు పంపించినారా? ఏంది తింటా అంటే బాగుందా? పీల్చుతా అంటే నశానానికి ఎక్కుతుంది అసలు. పీల్చుతా అంటే నశానానికి ఎక్కేది ఏందిరా? ఘాటు మసాలాలు ఘాటులే. నశానా అంటే ఏంది? కాదు, తింటా అంటే నశానాకి ఎక్కుతుందా? అసలు మీరు వంటలే బాగా చేస్తారనుకున్నా, ఈ పౌడర్ కూడా అబ్బబ్బబ్బబ్బా అసలు ఏమన్నా ఉందా? వినపల్లె, కొంచెం గట్టిగా మాట్లాడతారా? స్పీకర్ ఏమైనా పెట్టుకోవాలా? హలో,
హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. మా అత్తయ్యకి కొంచెం నోరు మూయి, చూడు కాదు నా సెల్ అట్లా వినపడదు. నాదా సెల్ నీ సెల్లే మందుకే మళ్ళీ అసలే వినపడలే అనేది. కొత్తది కొనిస్తారు అంటే నశానానికి ఎక్కుతుంది అసలు. నశానానికి ఎక్కేదేంది, నా బొంద ఏంది అసలు, నువ్వు చెప్పేది ఏంది నాకు అర్థం కాలే. నేనేం పౌడర్ పంపించినా? అమ్మా ఇప్పుడు ఆ పౌడర్ గురించి ఫోన్ లో మాట్లాడుకుంటే అసలు అది సీక్రెట్, అది మనం కలుసుకున్నప్పుడు మాట్లాడదాంలే కానీ అసలు ఏమన్నా ఉందా పౌడర్? మీరు వంటలే బాగా చేస్తారనుకుంటే పౌడర్ కూడా అసలు ఇన్ని పౌడర్ పీల్చిన మీ పౌడర్ లో ఉన్నంత మజా ఎక్కడా రాస్తారా? అంతేగా. అవునా? మీరు కంపెనీ పెట్టుకుందాం అనుకుంటున్నారా? కంపెనీ ఏంది నాయనా, ఏంది కంపెనీ పెట్టాలా? ఏంది పౌడర్లు అయితే ఇప్పుడు పెడదాం అనుకున్నాం కదా అత్తయ్య. మళ్ళీ ఇది ఏందో పౌడర్ భలే తయారు చేసిన నసాలకి ఎక్కుతుంది. వాళ్ళ భాష ఏమో అటు సైడ్, వాళ్ళు విజయవాడ కాదు కాదు, పీలుస్తా అంటే అన్నారు. అంటే ముక్కులతో పీలిస్తేనే కదా పైకి పోయేది. పౌడర్లు స్మెల్ కాదంట, మీరు వంటలే బాగా చేస్తారు, పొడి కూడా అది పీలుస్తా అంటే నసానికి ఎక్కుతుంది. బాబు అన్న చెప్పలేదా? బాబీ ఏంది చెప్పలేదు. ఆ సొగిలినా కొడుకు ఏంది చెప్తాడు నాకు? ఏమన్నా మీరు మొన్న కొట్టి పెట్టినారు కదా, ఆ పొడి ఏమన్నా పార్సల్ పంపించినాడేమో. అసలు ఏమన్నానా? వాము, అసలు ఎక్కడ నేర్చుకున్నారమ్మా? నేను ఎక్కడ నేర్చుకున్నానబ్బా? పర్సనల్గా మాట్లాడతామంటావు, ఆ పొడికి ఏంది పర్సనల్గా మాట్లాడేది? ఈడ చెప్పేయచ్చు కదా. ఆగనమ్మా, ఏమీ తెలియనట్టు మాట్లాడతారు, మళ్ళీ దొరికితే ప్రాబ్లం అయిద్దని తెలుసు కదా, ఈ ఫోన్ లో మాట్లాడుకోకూడదని. లైసెన్స్ లేదు కదమ్మా మనకి పొళ్ళు పంపించేకి. బాబీ నువ్వు ఏం చేస్తావు బాబీ? నాకేంది ఇట్లా మాట్లాడతానా? తెలియనట్లు మాట్లాడతానా? పర్సనల్గా మాట్లాడాలా? సీక్రెట్ అది డేంజర్ ఏందేందో అంటున్నాడు. ఏంది బాబీ, ఏం చేసినావు అసలు? ఏంది పంపించినావు? నేనైతే ఏంది పంపిలే. ఏంది? అయ్యో మసాలా పౌడర్ పంపించినానులేమ్మా. అది మనము ఇప్పుడు పర్మిషన్ ఎఫ్ఎస్ఐఏ పర్మిషన్ లేకపోకుండా పంపించింటాం కదా, అందుకు మాట్లాడకూడదు అట్లా అని చెప్తాను అంతే. నేను చెప్తాలేండి. నాకు తెలియకుండా ఎట్లా ఎప్పుడు పంపిస్తురా నువ్వు? ఎట్లా ఎప్పుడెత్తా పోయినావు పొడి ఇంట్లోది? ఇట్లా దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 నువ్వు. చెప్పమ్మా. దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అంటే మిగతా పొడిలాగా? యువర్ థింకింగ్ రైట్. సైడ్ ఎఫెక్ట్స్ ఏంది? పొడికేంది సైడ్ కాదు, మీరు చేసిన పొడి ఏమన్నా మోషన్స్ ఏమన్నా అవుతాయేమో అని అందుకు అడుగుతా అంటారులే. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంకంతే కదా. నువ్వు అసలు నువ్వు మరి పుల్లలు పెట్టేకి ఇంకా ఫస్ట్ ఉంటావు నువ్వు. అంటే ఆ పొళ్ళు నేను ఏమైనా దాంట్లోకి ఏమైనా కెమికల్స్ కలుపుతానన్నా వాళ్ళకు మోషన్స్ అయ్యేకి, వాంతులు అయ్యేకి, పడిపోయేకి. మీరెందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? మళ్ళీ నేను ఎవరికి చెప్పనులే, భయపడమాకండి. నేను ఎవరికి బయట రివీల్ చేయనులే మన సీక్రెట్. కానీ మా అమ్మోళ్ళకి కూడా తినిపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు తినకూడదు కదా, ఆడోళ్ళు కదా, ఈ బాయ్స్ పీల్చాలి కదా. వాళ్ళు పీల్చుదా అంటే ఎట్లుందంటే పుల్లు పీల్చినా చూడు మత్తెక్కిపోతుంది అంటున్నాడు. బాబే గమ్మనుండు బాబీ, ఏం చెప్తానాడు? మా ఇంట్లో వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి తినిపిల్లు అనుకున్నాను, కానీ ఆడవాళ్ళు తినేది కాదని మగవాళ్ళు పీల్చేదే, మత్తెక్కిపోతాను అంటున్నాడు. ఏంలే నీకేమన్నా? ఏంది తమాషా ఆడుతున్నాడు రా? మసాలా పొడికి మత్తు ఎక్కేదేందిరా? నేనేమైనా ఓయమ్మా ఓయమ్మా. ఇప్పుడు కూడా అదే పీల్చుతున్నా, గుమ్మంటాను అసలు. అబ్బా సూపర్ అమ్మా, మీరు మీ పొడి పీలుస్తున్నాడేమో కొత్తగా. ఏందిరా మసాలా పొడి వేసుకొని పీలిస్తే చచ్చిపోరారా? అది ఘాట్ ఎక్కింది. సరే బాబు, మసాలాలే కదా, బాగా టేస్ట్ ఉన్నాయి కదా, నీకు నచ్చినాయి కదా, సరే మళ్ళీ పంపిస్తాను ఇంకోసారి, నువ్వేమీ పరిశాన కావద్దు. బాబీ ఇప్పుడు చెప్పు బాబీ, నీ కథ ఏందో? ఏం పొడి పంపించినావు? ఏం కథ? మీరు వద్దు నువ్వు బయటకు పోలేవు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వచ్చేసి
డ్రగ్ ప్రాంక్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే సోడా పొడి. ఓకే, పెద్ద ప్లానింగ్. A few minutes later. అన్నా కస్టమర్లు ఫుల్ హ్యాపీనా? అవునా? ఫుల్ హ్యాపీ, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు. శ్రీ శివశక్తి ఆలయం జొన్న వీరయ్య వాళ్ళ గుడిలో కళ్యాణ్ దుర్గం రోడ్లో అందరూ ఆహ్వానితులే అంటమ్మా. ఏంది వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ ఆహ్వాన పత్రిక రేపు. అవునా? ఏంది రేపు? గుడిది వార్షికోత్సవం. ఇక్కడ శివకోటి. శివకోటి కాదు, అది శివశక్తి. అంతా కూర్చొని బాత కనిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అవునా? ఫుల్ హ్యాపీ, చాలా ఎంజాయ్ పోతావా? దేవుని ముక్కపో. ఏంది లేదు అట్లా గరింటున్నావు నువ్వు? దేవుని ముక్కపో అనేది కూడా గరిమేదినా? మళ్ళీ నేను అక్కడ కూర్చునే పోతే అట్లా లోపలికి గరింటావు కదా. అయితే సక్సెస్ఫుల్ గీడ కూర్చుంటావు. ఏం కూర్చోకూడదా? ఏమి ఏమన్నా నువ్వు రాసుకున్న అగ్రిమెంట్ ఏమన్నా సక్సెస్ అయింది? సక్సెస్ అయింది, ఫుల్ సక్సెస్ అయిందన్నా. ఏంటైంది? అమ్మ చేయి పడిందంటే అది ఫుల్ సక్సెస్ అన్న. ఇప్పుడు కానీ అగ్గి పెట్టి అన్న అది మోస్ట్ ప్రీషియస్ అన్న. ఏంది మా ఏంది అగ్గి పెట్టే? అగ్గిపెట్టెలో ఏముంటుంది? దారిలో ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా పోతా ఏదైనా చిన్నది పెట్టుకొని వెళ్ళిపోయాను. అంత పెద్ద అగ్గి పెట్టింది పెట్టుకున్నా. చాలా మంది పెద్దోళ్ళు పోతా అంటారు బీడీలు అంటించుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర అగ్గిపెట్ట లేదంటే నేను అంటిస్తే పుణ్యం వస్తుంది. నుంచి నేర్చుకున్నా. కొత్త అలవాట్లు వస్తాయి. ఏది ఓపెన్ చేయలే కొడతా మోచేతులు చూపించినావంటే ఓపెన్ చేయి. ఏందుంటుంది చూద్దాంలే, అగ్గి పుల్లలే కానీ చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు పుణ్యము పలు విధాలు. సో ఎవరైనా కానీ ధూమపానం చేసే వాళ్ళకి అగ్గిపుల్లలు ఉండవు కదా, ఆ టైంలో తీసి వాళ్ళకి హెల్త్గా నువ్వే పాడు చేస్తావా, సపోర్ట్ చేస్తావా? అగ్గిపుల్లు గీసి టీమా ఏమైనా పనులు ఉంటే చేసుకోకుండా ఎందుకు సతాయిస్తాను? బావి నువ్వు చూపిస్తే నేను పోతా. బావి పని ఉంది, పూజ చేసుకుంటాను. సర్లే పో, గ్యాస్ అంటించుకోవాలి. ఇదే ఇంత పొరుగు ఉంది అంతేగా. స్ట్రాంగ్ అగ్గిపుల్లలు. ఏంది అగ్గిపుల్లలు లేవు? ఏంది ఏంది? అవుడ్రమ్మా, సబ్స్క్రైబర్స్ అదే అంటున్నారు చూడు. నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళంతా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంత బాగుంది. ఏం పౌడర్? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇది వెరీ ఎక్స్పెన్సివ్. భయపడిగా సామె ఉన్నట్టున్నారు. ఏమి పౌడర్ అది? ఇది ఆనందం. ఆరోగ్యానికి ఆనందం. మళ్ళీ నాకు కొంచెం చూద్దాము. నేను తింటా. హై అవుతావు. అంటే మళ్ళీ దాంట్లో ఎందుకు పెట్టినారే అగ్గిపెట్టలో? కొన్ని నీళ్ళల్లో కలుపుకుందా కానీ కొంచెం కనుక్కోకూడదని. అంటే కనుక్కోకూడదు కాదు, ఏదో అలవాట్ల పొరపాటు నిజం బయటకు కనపడకూడదని అంటున్నా. అంతేగా. ఏంది కనుక్కోకూడదు? కనపడకూడదు. పౌడర్ కనపడకూడదు. ఏం పౌడర్ చేయాలి? ఎనర్జీకి. మళ్ళీ ఎనర్జీకి అయితే నాకు నేను కొంచెం నీళ్ళు కలుపుకుందా. ఆ పాప కూడా వీక్గా ఉంది, ఆ పాప తాకుంటుంది. అంతేగా. దాన్ని అది మీ అట్లా వాళ్ళ కోసం కాదు, ఇంకెవరికి కోసం? అది ఎక్స్పెన్సివ్ పీపుల్, రిచ్ పీపుల్ వాడే పౌడర్. మీ అట్లా వాళ్ళకి గ్లూకోజ్ డి ఉంటుంది. గ్లూకోజ్ డి కొనుక్కొని తాగండి. అది నువ్వేం చెప్పాలి? సోలిగాడ ఏజ్. ఓ సోలిగాడ బాగానే మాట్లాడుతున్నావు. గ్లూకోజ్ తాగేది మాది తెలుదా? నువ్వు చెప్తేనే మాకు అర్థమవుతుంది. చెప్పు అదేందో అతి బయటికి. హలో, ఓకే, సూపర్ సూపర్ సూపర్.
ఏమి లాటరీ ఏమైనా గెలిచినావా? అన్న ఫుల్ హ్యాపీ అన్న, వేరే లెవెల్లో పోతుందన్న. ఏమైంది హ్యాపీ? ఏంటి పద్దు వీళ్ళు మాట్లాడతా అంటే అర్థం కాదు. నువ్వు అప్పటి నుంచి డబ్బులు పన్నావు, ఏం తెలుదా? ఏంది తెలుసు నీకే? సక్సెస్ అయిందన్న. వాళ్ళు ఏంది అట్లా మాట్లాడుతున్నారు? అడగండి. బిజినెస్ బాగా మంచి బట్టి పట్టిందన్న. హ్యాపీ పౌడర్ హ్యాపీ పౌడర్ బిజినెస్. హ్యాపీ పౌడర్ పేరు నేను ఇంతవరకు వినలే. ఇదే మా హ్యాపీ పౌడర్. నువ్వే సృష్టిస్తావు. నేను కాదు సృష్టించిండేది నువ్వు. మేము జస్ట్ మీడియేటర్స్, నేను చెట అంతే. నేనేం చేసిన? మొత్తం మీరే అమ్మా. నేనేం చేసిన? మొత్తం నువ్వే కదమ్మా. మీరు ఏం చేస్తున్నారు? ఏం రాజకీయం ఆడుతున్నారు? మీరు ఏం చేసినా కర్త కర్మ క్రియ మీరే. చెప్పండి నాయనా, నువ్వు శ్లోకాలు చదవద్దు, పూజారి మంత్రాలు నువ్వు చదవద్దు, కానీ ఏందో చెప్పప్ప. ఇంతకు ముందు హ్యాపీ హ్యాపీ అన్నావు. దాన్ని పంపించేసి. ఓకేనా? ఆగాగు ఆగాగు. అది ఇక్కడి ఏమ్మా? అగ్గిపెట్టి ఇక్కడి. అగ్గిపెట్టి కావాలా? అగ్గిపెట్టి కాదు, అది అట్లే చెట్టా. నాకు లేసి వస్తా నేను మళ్ళా ఇక్కడ. జాగ్రత్త నేను ఇస్తాను. బంగారా ఏమన్నా? బంగారం కన్నా కాస్ట్ విలువైంది పౌడర్ అమ్మా. ఇంత కూడా అర్థమైంటే వానమ్మ నా చెప్తా నేను కొట్టుకోవాలా. ఇంత అర్థమైంటే కూడా. ఓకే, సెలీనియము, మీథేన్, ఓకే, మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని అదర్ కెమికల్స్, ఫార్మలిన్, అట్లాంటి కొన్ని కెమికల్స్ని అంతా యూజ్ చేసి తయారు చేసిన పౌడర్ అనమాట అది. హ్యాపీ పౌడర్. హ్యాపీ పౌడర్ దాన్ని ఏం చేస్తారు అంటే వృద్ధులు, పిల్లలు, ఓకే, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు. వాళ్ళని పిల్లల్ని ఎట్లా అంటారా? నేను అంటున్నా. నువ్వు పిల్లగాడా? కాదు కాబట్టి ఆయప్ప పిల్లగాడా? ఓకే, వాళ్ళందరూ దీన్ని ఆనందం కోసం వాడుతూ అంటారు. ఎట్లా వాడతారు దాన్ని? దాన్ని బీరుస్తారు. బీరుస్తారా అంటే జస్ట్ పీలుస్తారా? నీ భాష ఏంది? బీరుస్తారు. బీరుస్తారు అది బీర్చేది అంటే పీల్చేది. మొత్తం తెలియాలి చెయ్యడా? ఎట్లా ఎట్లా బీర్చేది? ఎట్లా మళ్ళా చూపి. పీలుస్తారంటే మామూలుగా బీర్చేదంటే ఎట్లా? బీల్చేదంటే పీల్చేదంటే ఏందిరా అది? పౌడర్ మా ఆనందం. ఏంది ఆనందం రా? మీ ఆనందం సంతకెళ్ళా. మీ ఆనందాలు దొంగలు కొట్ట. ఏందడా ఏదో చేస్తాను బూడు బుట్టాన్ని. అట్లుంటది. అట్లేముండదండి. ఒక్క నిమిషం నుండి చూస్తానండి. ఏమైంది అన్న? ఏదో కొంచెం తేడాగా ఉంది, కిక్ రావట్లేదు అంటాను. ఎట్లా చెప్తారు? కత్తి తీసుకొని రాపు. మందు పంపించినావా? చెప్తా, కత్తి తీసుకొని మందు దాయినారా? అట్ట కాదు, చిన్న కత్తి తీసుకొని. అట్లా వాటికంతా అద్దా తెచ్చుకోమని పోయి. బిర్యానీ కిక్ వస్తుంది కదా, చిన్నది కత్తి తీసుకొని రాపు. కిక్ ఎక్కలేదేంద్రా? ఏదో మందు దాయిన వాళ్ళకి అట్లా కిక్ ఎక్కలే అంటారు. ఎవరు వాళ్ళు అక్కడ ఫోన్లు? బాబీ ఏంది సీక్రెట్ జరుపుతాను? సీక్రెట్ ఏముందమ్మా నీ ముందరే? ఇది ఒక పెద్ద సొగిలి మగంది ఉన్నట్లుంది. ఇది సొగిలిదైనా కానీ ఏందే ఉన్నాడు. నేను స్నానం చేస్తాను, వాకిలేస్తాను. నీకేమైనా ఏమైనా కనుక్కోలేవా మాత్రం? నువ్వు ఎక్కడ పెట్టింటావు చెవులు? నువ్వు గెలికే కన్నా ఊరికే ఉండాలి. ఏందో వీళ్ళు నాయన. చేయబెట్టట్లా నేనెందుకు పెడతా? నీ చేతిలో ఇది పెట్టేకే. ఏం కాదు, దాని గురించి చెప్పలేదు. చెప్తా. ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మా పౌడర్. అంటే ఏంది హ్యాపీ పౌడర్ అనేసి తయారు చేసేది చెప్తా. నా చేయి ఏమంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది దీంతో? కొంచెం వాళ్ళకి కిక్ రావట్లేదు అంట. ఎందుకు రాదు కిక్? అనుకున్నంత కిక్ రావట్లేదు అంటాను అన్న. తెగదు.
దా బీర్ ఉండు బీర్ చేదు కాదు అట్లా పీల్చేది ఏంది వాళ్ళు అట్లా పీల్చు అమ్మా రిలీఫ్ అవుతాను అద్దో నేను ఎంత గ్లూకోజ్ లాగా అట్లా కాదు ఇది హ్యాపీ పౌడర్. ఇప్పుడు మనం లాస్ట్ టైం హైదరాబాద్కి పోయినప్పుడు మనము బ్రూవరీకి పోయినప్పుడు మనం అదేమంటారు నాకు గంటకు మాట మాట్లాడతావు అంటే నాకు అలవాట్లేదు కదా పెద్ద అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ అదే ఏమంటారు ఏంటబ్బా అది షార్ట్స్ టకీలా షార్ట్స్ వేసుకొని ఆనందాన్ని ఈడబెట్టుకొని నిమ్మకాయ తీసుకొని షార్ట్స్ వేసుకొని ఇది నాకుంటారు నిమ్మకాయ వేసుకున్నా అట్లా అంటే ఇది ఆల్కహాల్ కదా మళ్ళీ ఇప్పుడు పీలుస్తుంది మళ్ళీ నేలకు మీద పెట్టుకుంటుంది అంటే కొంతమంది పీలుస్తారు అదేందా బాబీ ఆనందం నాకు కావాలనిపిస్తుంది ఏందో గుర్తొస్తుంది ముందు నువ్వు ఊడు కొడతాందా గ్లూకోజ్ గురించి మాట్లాడుతున్నా డ్రగ్స్ ఏంది డ్రగ్స్ 10,000 నీకు వేసిండే పౌడర్ 10,000 రూపాయలు ఏందనుకుంటున్నావు ఇది 50 grams 50,000 చటా లేదు చటా బాగుంది అయితే సక్సెస్ఫుల్ అయితే మీకేం పోయే కాలం ఆనందము సైలెంట్ ఉండు చీప్ బిహేవ్ చేయొద్దు కస్టమర్స్ లేదండి చాలా బాగుందండి ఇప్పుడే మా అమ్మ వేశారు ఫుల్ కిక్ ఎక్కిందంట అరుస్తాను చూడండి కిక్ ఎక్కింది అది బాగా 5,000 ఇస్తాను ఓకే సక్సెస్ అండి ఏం లే మా అమ్మ ఇప్పుడు చూడండి ఫుల్ ఊగుతున్నారు అట్లనే ఆనందం పడతావు అని అంటాను అంత తప్పుగా అనుకోవద్దు ఫుల్ హ్యాపీ కదమ్మా ఫుల్ హ్యాపీ చాలా ఎక్స్పెన్సివ్ అట్లా చేయకూడదు ఏంది చేట నేను మత్తు ఎక్కిపోయినా నేను బాబీ నా మీద అయితే బాబీ నాకు ఇదే తండ్రి కిక్ వస్తుందమ్మా ఆనందమా వద్దులే మా పాప తట్టుకోలేదు అవలే నీ పిల్లం ఏం కాకూడదు బాగుండాల భద్రంగా బిరువాలో గుడ్డలు పెట్టినట్టు ఉండాల పాప ధనం దాచిపెట్టుకున్నట్టు దాచిపెట్టుకోవాలను చల్ల చెట్ట పోదాంపా ఉండు ఎక్కడ పోతావు ఇప్పుడు చూడు ఎక్కడికంటే చెప్తా డెలివరీ వాళ్ళ దగ్గరికి పోయేసి ఉండు ఉండు కాదు చేట అమ్మకు ఫుల్ కిక్ ఎక్కి నన్ను ఎందుకు బ్రెస్టులు చెప్తావు నేను దాంట్లో ఇన్వాల్వ్ అయినా మీకు మా ఫార్ములానే నీది మా వీళ్ళ తాతలు వీళ్ళంతా సారా కూడా కాస్తాంటారు మేమేం అట్లా వాళ్ళం అనుకోని ఇంటి వాళ్ళే అట్లా కాదు నేను ఏం చెప్పినానంటే ఇప్పుడు మా అమ్మ అమ్మకి టేస్ట్ బడ్స్ బాగుంటాయి స్మెల్లింగ్ చాలా బాగుంటుంది పద్దుకి ఎంఫార్మసీ చేసింది కెమికల్ వైజ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది సో మీ ఇద్దరు కలిపి హ్యాపీ ఫార్ములాని తయారు చేసినారు అని చెప్పినాను మమ్మల్ని ఇద్దరిని ఇరికిచ్చినారా మీరు ఇరికిలేదమ్మా జైలుకి పోతాం ఎందుకమ్మా హ్యాపీ హ్యాపీరా నా బొందలో హ్యాపీ ఇట్లా తిక్కి అంటానావు అట్లా అంటానావు అని తూలిపోతానావు చటానేమో నా మీద చెప్తానాడు అందుకే కదా తయారు చేసింది అందుకే అరుస్తా ఏం చటానికి అమ్మ అంటుంది అనేసి చటా నీ సెల్లు పగలు కొడతా చటా నేను తిమ్మిరెక్కిందా నీకేమన్నా ఇద్దరికి ఇది కూడా యాడ్ చేస్తాం తమాషకి ఇదంతా ఏంది లేదు మా తమాష ఊరికి ఎట్లా చేస్తాను ముందు చెప్తా లేదండి అదే భయపడిస్తావు ఓకే అయిపోయి పద్దు సోడా పొడి పద్దు ఇది హ్యాపీ కెమికల్ ఇది సోడా పొడి వేస్తే ఉప్పుగా సోడా పొడి దోశలేకేస్తామే మనం ఇడ్లీలేక అది లే హ్యాపీ కెమికల్ మా అట్లా చేసి నాకు ఇది చేస్తావా నన్ను భయపెట్టిస్తావు దెబ్బ తినవు నువ్వు అయిపోయింది అత్తయ్య పని అనుకున్నా నీ పని కూడా నిన్ను కూడా ఇరికిచ్చాడు
నువ్వు కూడా బీఫార్మసీ చదివినావు, దాంట్లో నువ్వు కూడా కలిపినావు. వాటి దోశలోకి వేసుకోకు హ్యాపీ కెమికల్. తప్పించుకుంటాను ఎట్లు చెప్పేది సోమవారము రుద్రాభిషేకంలో కూర్చొని వచ్చిన అన్ని కొడితే నీకు పాపం వస్తుంది. నీకోసము శివులు భక్తుల్ని టచ్ నువ్వు ఇబ్బంది పడకూడదు. ఎన్ని తమాసాలే, ఎంత భయపడేసి వచ్చిన నేను. ఏందనుకున్నా అట్లాడి ఏం తమాసా, అందరు కొండ చిప్పకూడు పెడతారు. మేము బయటకు పోయినాక హ్యాపీ కెమికల్ కొడదామని అనుకుంటాను. నేను అట్లా నాకు అట్లా అలవాటు ఏమన్నా మందు కొట్టి నాగమ్మని అనుకుంటువా నువ్వేమన్నా? లేదు, హ్యాపీ కెమికల్ కొట్టే నరసమ్మ. మా అమ్మ పేరు నరసమ్మలే అన్నమాట. మొయ్యా అమ్మయ్యా ఏం కాలంతుకులు ఇద్దరు జోడు మియ్య బ్రెస్ట్ మియ్య అని చేటా అమ్మకి వచ్చిందంట, ఊగుతాందంట, అరుస్తాంద. అబ్బా బాబా బాబా బాబా